నమస్తే భరత్ జీ. ఇది ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. ఈ దఫా ఎవరెవరినైతే మనకు రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకున్నారో ఆర్ రాదర్ వాళ్ళని అపాయింట్ చేశారు, ఎలా దాన్ని అనుకున్నా వాళ్ళందరూ కూడా కార్యకర్తలు. చాలా కాలంగా, సుదీర్ఘ కాలంగా వాళ్ళందరూ పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను ఎన్నుకున్నారు. ఇక్కడ దూకుడు, పబ్లిక్ స్పేస్ లో ఎక్కువ ప్రెసెన్స్ ఉండడం కంటే కూడా క్యాడర్ ని బిల్డ్ చేయడము, తర్వాత గ్రాస్ రూట్ నుంచి కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా పనిచేసేటువంటి వ్యక్తులు కావాలి అన్నది వాళ్ళ అభిప్రాయం స్పష్టంగా అర్థమవుతుంది. అంటే మీ వాయిస్ కట్ అవుతుంది గిరిధర్ గారు. ఇట్లా వెళ్ళేటువంటి వ్యక్తులు ప్లస్ కార్యకర్తలను ప్రేరేపించి కార్యకర్తలను ముందుకు తీసుకొచ్చి కొత్త వాళ్ళని తీసుకురావడం, గ్రాస్ రూట్ లెవెల్లో బలోపేతం చేసేటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా కాదు. అందుకని రామచంద్రరావు గారికి ఇక్కడ, అలాగే మాధవ్ గారికి అక్కడ ఆంధ్రప్రదేశ్ లో చూస్తే కనుక, ఉత్తరాఖండ్ లో కానీ ఇక్కడ అంతా కూడాను చాలా కాలంగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు వాళ్ళు పీఠం వేశారు. మనకు ప్రెసిడెంట్ పొజిషన్ అన్నది, రాష్ట్ర అధ్యక్షుడు అన్నది ఇది పర్మనెంట్ గా ఎవరు ఉండరు. కిషన్ రెడ్డి గారు ఉన్నారు గతంలో, తర్వాత మనకు బండి సంజయ్. బట్ ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు, రామచంద్రరావు గారు ఇప్పుడు 3 సంవత్సరాలు ఎలక్షన్ రాబోతుంది. ప్లస్ మీరు ఆర్గనైజేషన్ అన్నారు. తమిళనాడులో నైనార్ నాగేంద్రన్ నాట్ ఫ్రమ్ ఈజ్ ఫ్రమ్ అన్నాడీఎంకే. నుంచి వచ్చిన మనకు అంటే ఆర్గనైజేషన్ ని ముందుకులేటువంటి వ్యక్తులే ఇప్పుడు అవసరం అన్నది వాళ్ళకి. ఇంకా 3 ఏళ్ళ సమయం ఉంది కాబట్టి 3 ఏళ్ల వరకు వాళ్ళ మీద పనిచేసేటువంటి ఒక బాధ్యత వాళ్ళకి పెట్టబోతున్నారు. అలాగే మనకు ఈటల రాజేందర్ గారు కానీ, లేకపోతే బండి సంజయ్ గారు కానీ, వాళ్ళు ఏ యాంగిల్లో వాళ్ళు ముందరికి వాళ్ళ అజెండాను తీసుకెళ్లాలో వాళ్ళకి ఇచ్చే బాధ్యతలు వాళ్ళకి ఇస్తారు. కానీ రామచంద్రరావు గారు పర్మనెంట్ గా ఉండబోరు. ఈయన తర్వాత మళ్ళీ మీరు చెప్పిన పేర్లని డికే అరుణ గారికి కానీ, మనకు ఈటల రాజేందర్ గారికి కానీ, లేదా రఘునందన్ రావు గారికి కానీ, ఎవరికైనా వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ రౌండ్ లో వాళ్ళకి నెక్స్ట్ రౌండ్ సార్. ఇప్పుడు ఒక్క నిమిషం, ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ అంటారు మీరు. 2028 జూలై 1 వరకు టర్మ్ ఉంటుంది. నవంబర్ లో ఎలక్షన్స్ ఉంటాయి. లాస్ట్ టైం ఇట్లా 4 నెలల ముందు చేంజ్ చేస్తేనే పార్టీ పరిస్థితి ఏ విధంగా అయిందో చూశారు కదా మీరు, కదా. 4 months ముందు మళ్ళీ అదే పని చేస్తారు. 4 నెలల ముందు అధ్యక్షులు ఇస్తే వాళ్ళు పార్టీని ఏ విధంగా బిల్డప్ చేస్తారు? చేయలేరు కదా. ఎవరికి ఇచ్చిన ఈటల రాజేందర్, ఇప్పుడు కిషన్ రెడ్డి 4 నెలల ముందు అధ్యక్ష పదవి ఇస్తే పర్ఫామ్ చేయలేకపోయాడు. కానీ అదే ఇంకొక 6 నెలల తర్వాత పార్లమెంట్ లో పర్ఫామ్ చేసింది. 8 అసెంబ్లీ సీట్లు వస్తే పార్లమెంట్ 8 ఇచ్చింది. సో ఏ అధ్యక్షుడికైనా కనీసం 1-2 years టైం ఇవ్వాలి కదా. అంటే అధ్యక్షుడిని అపాయింట్ చేయంగానే పర్ఫార్మెన్స్ ఇస్తారు అనుకుంటే కనుక మిగతా కేడర్ అంతా నిద్రపోతున్నారు అనుకోవాలా మనం. కాబట్టి వచ్చే 3 సంవత్సరాల్లో అందరూ కలిసి పనిచేస్తారు కదా. రామచంద్రరావు గారు పనిచేస్తారు, మిగతా నేతలందరూ కూడా పనిచేస్తారు. కాబట్టి అది ఒక కేడర్ బేస్డ్ పార్టీ, అది ఒక వ్యక్తి మీద ఆధారపడినటువంటి పార్టీ కాదు. కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి నేతృత్వం అందరూ కలిసికట్టుగా, రామచంద్రరావు గారు ఫస్ట్ స్పీచ్ లో కూడా చెప్పారు, కలెక్టివ్ లీడర్షిప్ ఉంటుంది అని చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఆయన వ్యక్తిగతంగా ఆయన ఒక్కరే కాదు చేసేది, అందరూ కలిసి చేస్తేనే అది అయ్యేటు పని. కాబట్టి అప్పుడు కూడా ఆయన జూలై 1 కి అనుకుందాం కొత్త అధ్యక్షుడిని అపాయింట్ చేశారు. ఆయన ఏదో కంప్లీట్ గా వాక్యూమ్ బ్లాంక్ షీట్, బ్లాంక్ చెక్ మీద ఆయన సంతకం పెట్టబోదు కదా. అంతకంటే ముందర ఈ 3 ఏళ్లలో జరిగినటువంటి ఏదైతే ఫౌండేషన్ ఉంటుందో దాని ఆధారంగానే ఆయన ముందు తీసుకెళ్తారు. మనకు ఎన్నికల్లో చూస్తే కనుక లాస్ట్ రన్ ఏదైతే లాస్ట్ స్ట్రెచ్ ఉంటుందో అక్కడే మీకు రిజల్ట్స్ ఎక్కువ వస్తాయి. లాస్ట్ 3-4 నెలల్లో మీరు ఎంత దాన్ని వేగంగా తీసుకెళ్తారో దాని ఆధారంగానే మీకు రిజల్ట్స్ అనేది చూస్తున్నాం. రీసెన్సీ ఫ్యాక్టర్ అనేది చాలా క్రిటికల్ గా ఉంటుంది ఎలక్షన్స్. కాబట్టి అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎవరిని అపాయింట్ చేయాలి పార్టీ అప్పుడు నిర్ణయిస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీలో ఒక విధమైనటువంటి దీర్ఘకాలీనమైన ఆలోచనల దృష్ట్యా వీళ్ళందరినీ అపాయింట్ చేసినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. కార్యకర్తలకు పెద్దపీట వేసి మిగతా కొంచెం పాపులర్ గా ఉన్న నేతలకు వేరే బాధ్యతలు ఇవ్వడము, తర్వాత ఎన్నికలు దగ్గర పడినప్పుడు అప్పుడు ఉన్నటువంటి ఇష్యూస్ ఆధారంగా ఎవరిని ముందుకు తీసుకురావాలని అప్పుడు ఆలోచన చేస్తారు. బహుశా కులాలకు సంబంధించినటువంటి అంశాలు రావచ్చు, లేదా ఇంకేదైనా అంశాలు రావచ్చు, వేరే పార్టీ నుంచి ఎవరైనా ఇక్కడికి రావచ్చు. ఇటువంటివన్నీ కూడా సమీకరణలన్నీ మారుతాయి. కాబట్టి అప్పుడు ఎన్నికల ముందర నిర్ణయం అనేది జరుగుతుంది. సరే, బండి సంజయ్ గారిని తీయడం వల్లనే వీళ్ళకి దెబ్బతిన్నారు అన్నది నెరేటివ్ అన్నది ఒకసారి సబబు కాదు. ఎందుకంటే బండి సంజయ్ గారు ఆయన అవమానపరచలేదు, ఆయన పెద్ద స్థానం ఇచ్చారు ఆయనకి.
సెంట్రల్ క్యాబినెట్ లో తీసుకున్నారు ఆయన్ని. అలాగే లక్ష్మణ్ గారిని కూడా పైకి తీసుకున్నారు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే కనుక ఇది మీడియాలో మీరు చర్చించేటువంటి అంశాలే కానీ ఒక కేడర్ బేస్డ్ పార్టీకి అంత పెద్ద ఇంపాక్ట్ ఉండదు. మరి విత్ ఇన్ నో టైం ఇన్ని సీట్లు ఎలా వచ్చే వాళ్ళకి, ఎమ్మెల్యేలు ఎంతమంది ఎలా వచ్చారు, ఎంపీలు ఇంతమంది ఎలా వచ్చారు అంటే దాని అర్థం ఏంటి? కేడర్ ఎమ్మెల్యేలు 8 రావడం కూడా ఎక్కువ అనుకుంటున్నారా మీరు? ఇంతమంది ఎలా వచ్చారంటే 8 అసెంబ్లీ ఎలక్షన్స్ లో 8 రావడం చాలా ఎక్కువ అనుకుంటున్నారా? ఎక్కువ నేను అనట్లేదు. అక్కడ పార్టీ ఏర్పాటు చేసే అంత పరిస్థితి రావాలి. కానీ గతంలో ఉన్నటువంటి ఒక రాజాసింగ్ ఒక ఎమ్మెల్యే దగ్గర నుంచి చూస్తే కనుక 8 సీట్లు వచ్చింది. అది చాలా. కానీ అంతకుముందు జిహెచ్ఎంసీ, హుజురాబాద్, దుబ్బాక అసలు బీఆర్ఎస్ 8 ఏళ్ల రూల్ వరకు కూడా దుబ్బాక వరకు ఏ పోల్ ఓడిపోలేదండి. పాలేరు, హార్డ్ కోర్, నారాయణఖేడ్ అవన్నీ కూడా గెలిచింది. ఖమ్మం పార్లమెంట్ అటువంటివి కూడా గెలిచిన పరిస్థితి. ఫస్ట్ టైం దుబ్బాక, హుజురాబాద్ సెట్ బ్యాక్స్, జిహెచ్ఎంసీ సెట్ బ్యాక్ వచ్చింది బీజేపీతోనే. అటువంటి మూమెంట్ కాంగ్రెస్ హుజురాబాద్ లో, దుబ్బాకలో, మునుగోడులో డిపాజిట్ రాని కాంగ్రెస్ పవర్ లోకి వచ్చింది. బికాస్ ఇక్కడ లాస్ట్ 6 months లో జరిగిన గ్యాంబిల్ వల్ల. అదే చెప్పాను కదా, అందుకే రీసెన్సీ ఫ్యాక్టర్స్ అనేవి చాలా కీలకం. బీఆర్ఎస్ ని దించాలి అని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఓటు ఎవరికి వేయాలి? బీజేపీకి ఇంకా ఆ పరిస్థితిలో లేరు అనుకున్నారు కాబట్టి కాంగ్రెస్ ఓటేశారు. అదే ప్రజలు రేపు కాంగ్రెస్ వల్ల కష్టపడి నష్టపోతే కనుక మళ్ళీ బీజేపీకి ఓటేయచ్చు. కాబట్టి బీఆర్ఎస్ అన్నదే ఫస్ట్ దాన్ని దూరం పెట్టాలి అని నిర్ణయించుకున్న తర్వాత టాక్టికల్ ఓటింగ్ అనేది లాస్ట్ కొన్ని నెలల్లో ఇవన్నీ డిసైడ్ అవుతుంది. కాబట్టి బీజేపీ అనేది టెస్ట్ మ్యాచ్ ఆడేది, లాంగ్ టర్మ్ ఇన్నింగ్స్ ఆడుతుంది. కాబట్టి ఇదేదో ఇమ్మీడియట్ గా అయిపోయేటువంటి పరిస్థితి కాదు. ఇప్పుడు ఆల్రెడీ బలం పుంజుకున్నారు వాళ్ళు. కాబట్టి ఈ నేతృత్వంలో వాళ్ళు ఫోకస్ కేడర్ మీద, ఆర్గనైజేషన్ మ్యాటర్స్ మీద, గ్రాస్ రూట్ లెవెల్లో వాళ్ళ బలం పుంజుకునే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా 3 ఏళ్ల వరకు ఆ సమయం ఉన్నది. అక్కడ మనకు అంటే కొంచెం పాపులర్ గా ఉన్నటువంటి నేతల కంటే కూడా ఎక్కువ ఆర్గనైజేషన్ పరంగా పనిచేసేటువంటి వ్యక్తులు కావాలి అని పార్టీ నిర్ణయించింది. అందుకని దీని తర్వాత అఫ్ కోర్స్ ఎన్నికల దగ్గర పడేటప్పటికి బహుశా ఇంకా కొంత పాపులర్ లీడర్నో లేకపోతే ఎవరైనా సమీకరణలకు సంబంధించిన వ్యక్తుల్లో అప్పుడు వాళ్ళు నిర్ణయిస్తారు. కాబట్టి ఇది ఎదుగుదలని చూడాలి. కానీ మనం ఎదుగుతున్నారా లేదా అది చాలా కీలకమే. గతంలో మోదీ గారి పేరిటే 4 సీట్లు వచ్చినాయి అప్పుడు. ఇప్పుడు దానికి డబుల్ అయింది. అలాగే ఒక రాజాసింగ్ గారు మీరు చెప్పిన దుబ్బాకాను, మిగతా హుజూరాబాద్ ఎన్నికలన్నీ కూడా అవన్నీ ఏంటంటే మనకు బై ఎలక్షన్స్ లో గెలిచారు. వాళ్ళు మెయిన్ ఎలక్షన్ లో వాళ్ళు గెలవలేదు, బై ఎలక్షన్స్ లో గెలిచారు. అలాగే మనకు జిహెచ్ఎంసీ లో జరిగినటువంటి ఎన్నికలు కంప్లీట్ లోకలైజ్డ్ ఎన్నికలు. కాబట్టి లోకలైజ్ ఫ్లేవర్ బండి సంజయ్ తీసుకురాగలిగారు. అక్కడ రఘునందన్ రావు దుబ్బాకలో తీసుకురాగలిగారు. హుజురాబాద్ లో ఈటెల రాజేందర్ తీసుకురాగలిగారు. పార్టీ బలం, వాళ్ళ వ్యక్తి బలం రెండు సెట్ అయినాయి. ఇప్పుడు కానీ వ్యాప్తంగా వాళ్ళు తీసుకురాగలరు అనేది పెద్ద ప్రశ్న కదా. వాళ్ళ ఏరియాలో మనకు బలం ఉండదు, నేను ఒప్పుకుంటాను. కానీ మనకు ఇవన్నీ చోట్ల బలాన్ని బండి సంజయ్ తీసుకురాగలిగారు అంటాను నేను దుబ్బాక నుంచి. అది మీ అనాలిసిస్. అది అంటే యూ డోంట్ అగ్రీ విత్, నేను అడుగుతాను నా ఒపీనియన్ అయితే బండి సంజయ్ యూ డోంట్ అగ్రీ విత్ మీ ఆన్ దట్ క్వశ్చన్. నేను అగ్రీ అని కాదు, నేను ఏమంటానంటే ప్రతి ప్రెసిడెంట్ కూడా దాన్ని ఒక లెవెల్ తీసుకువెళ్తారు. దాని తర్వాత వచ్చే ప్రెసిడెంట్ దాని ఆధారంగా, ఆ బేసిస్ ఆధారంగా బయట ముందు పుంజుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. బండి సంజయ్ గారు కృషి చేయడం వల్లనే ఈ లెవెల్కి వచ్చింది. దాని తర్వాత కిషన్ రెడ్డి గారు ఇంకో ముందు తీసుకువెళ్ళారు. ఓకే, ఇప్పుడు రామచంద్రరావు గారికి ఒక ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి దాని నుంచి ఆయన పైకి తీసుకెళ్ళారు. ఇదేదో ఒక లీడర్ లేకపోతే కనుక మొత్తం కొలాప్స్ అవుతుంది అన్నటువంటి విషయం కాదు కదా. కాబట్టి బండి సంజయ్ గారు చేసిన దాంట్లో లాభాలు వచ్చినాయి. కానీ దాన్ని కోర్స్ కరెక్షన్ చేయవలసిన ఆవశ్యకత కూడా మనకు కనిపిస్తోంది. ఇప్పుడు బహుశా మనం ఆయనను బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా చాలా ఉద్యమాలు చేశారు ఆయన, చాలా పోరాటం చేశారు ఆయన. బహుశా దానికంటే